ఈ వీడియోలో కనిపిస్తున్న స్కూల్ ఇటలీలోకెల్లా అత్యంత ఫేమస్ క్యాంపోర్చర్ కమ్యూనిటీ స్కూల్. ఈ స్కూల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది ఇటాలియన్ స్టూడెంట్స్ చదువుకున్నారు. ఇది ఎంత ఫేమస్ అయినా సరే ప్రస్తుతం దీనిని క్లోజ్ చేసేశారు. కారణం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2023లో స్కూల్లో చదువుకోవడానికి పిల్లలు లేని కారణంగా ఈ స్కూల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. ఇటలీలో ఒక గ్రామంలో ఉన్న కొండ మీద వేలాది మంది జీవిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ గ్రామం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. కేవలం ఈ ఒక్క గ్రామం నిర్మానుష్యంగా మారిపోతే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇటలీలో ఇటువంటి 6000 గ్రామాలు ఖాళీ అయిపోయాయి. అక్కడ నివసించడానికి ఒక్క మనిషి అన్నవాడు కూడా లేడు. అక్టోబర్ 2023లో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక సర్వే రిపోర్టు బయటపడింది. ఇటలీకి చెందిన ఒక న్యూస్ పేపర్లో గత 3 నెలలుగా ఒక్క బేబీ కూడా పుట్టలేదు అని రాశారు. ఈ విషయం తెలిసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. 3 నెలలు అంటే దాదాపు 90 రోజులు. ఈ 90 రోజులలో ఒక్కరు కూడా పుట్టకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే కదా. 2015 ఫిబ్రవరి నెలలో ఇటలీకి చెందిన ఒక మినిస్టర్ తమ దేశం తొందరలోనే చచ్చిపోబోతుంది అని ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడు. దానికి కారణం ఇటలీలో పిల్లలు పుట్టకపోవడం లేదనే. పిల్లల్ని కనమని తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి 2016 సెప్టెంబర్ 22న ఇటలీ ప్రభుత్వం నేషనల్ ఫెర్టిలిటీ డే అనే ఒక ప్రత్యేకమైన రోజున సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. పేరెంట్స్ పిల్లల్ని కనేందుకు ఎంకరేజ్ చేయడానికి ఈ డే యూజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇటలీలో ఫెర్టిలిటీ రేట్ పడిపోతుంది. ఇటలీలో 100 సంవత్సరాల క్రితం బర్త్ రేట్ 5.2 ఉంటే 1970లో ఇటలీలో బర్త్ రేట్ 2.0కి వచ్చింది. ఇటలీలో జనాభా తగ్గిపోవడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఇటలీ హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే నేటి నుండి 115 సంవత్సరాల క్రితం ఇటలీ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఆ సమయంలో ఇటలీ జనాలు పిల్లల్ని కూడా ఎక్కువ మందిని కనేవారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఆ పిల్లల్ని వ్యవసాయ పనుల్లో సహాయంగా పెట్టుకోవచ్చు అని పెద్దల ఉద్దేశం. కానీ ఎప్పుడైతే మోడర్నైజేషన్ ఇటలీలో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఇటలీకి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ శాలరీ సిస్టమ్ అనేది వచ్చింది. నెల రోజుల పాటు ఫ్యాక్టరీలలో పనిచేస్తే శాలరీ ఇస్తారు. ఎప్పుడైతే ఇలా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయ్యిందో పేరెంట్స్ కూడా పిల్లల్ని కనడం మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వ్యవసాయంలో అందరూ కలిసి ఎంత డబ్బులు సంపాదించేవారో అంతకంటే ఎక్కువ డబ్బులు ఫ్యాక్టరీలలో పనిచేస్తూ సంపాదించుకుంటూ ఉన్నారు. 1950లలో వరల్డ్ వార్ II జరిగినప్పుడు అక్కడి జనాభా చాలా వరకు తగ్గిపోయింది. యుద్ధం తరువాత ఇటలీ పాపులేషన్ కాస్త రికవరీ అయ్యింది. వాళ్ళు సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సిస్టంలో కొన్ని విచిత్రమైన రూల్స్ ఉండేవి. ఈ సిస్టమ్ ప్రకారం పిల్లలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళు కేవలం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ వరకు అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. అందుకే పేరెంట్స్కి కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి కారణం కనిపించలేదు. 1950 నుండి ఇటలీలో జనాభా భారీగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు కండిషన్ ఎలా మారిపోయింది అంటే అక్కడ పిల్లలే లేకుండా పోయారు. ఇక పిల్లలు తగ్గిపోవడానికి మరొక కారణం ఏంటి అంటే బ్లాంక్ రెసిగ్నేషన్. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ఇటలీ ఒక డెవలప్డ్ కంట్రీ కావడం వల్ల మిగిలిన డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా 45% మహిళలు జాబ్ హోల్డర్స్. కానీ వీళ్ళు జాబ్లో జాయిన్ అయ్యే ముందు బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ మహిళలు ప్రెగ్నెంట్ అయితే బ్లాంక్ రిసిగ్నేషన్ లెటర్ చూపించి వాళ్లను జాబ్లో నుండి డిస్మిస్ చేస్తారు. మగవారి కంటే ఆడవారు ఎందులో కూడా తీసిపోరు అనే విషయం మనకి బాగా తెలుసు. అందుకనే ఆడవారు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మారాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇటలీ ఒక అభివృద్ధి చెందిన దేశం కావడం వల్ల ఇక ఆ దేశంలో ఉన్న మహిళలు కూడా అంతే ప్రోగ్రెసివ్గా ఉంటారు. అయితే ఈ జాబ్స్ చేసే మహిళలకు ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఈ భయం ఉండనే ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే తమను జాబ్లో నుండి తీసేస్తారేమోనని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దాంతో వాళ్ళు పిల్లలు పుట్టకుండా ఎన్నో మెడిసిన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల వాళ్ళల్లో ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోయింది. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్షిప్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసే మహిళలు కూడా భారీగా పెరిగిపోయారు. ఇటలీలో ఆడవాళ్ళు పిల్లల్ని కనకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. చైల్డ్ బర్త్ నేషనాలిటీ అనేది కూడా లేకపోవడం ఒక కారణం. దీని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీరు జాబ్ చేయడానికి అమెరికా వెళ్ళారు అనుకుందాం. ఒకవేళ మీరు అక్కడ బేబీకి జన్మనిచ్చారు అంటే ఆ బేబీ పుట్టుకతోనే అమెరికన్ సిటిజన్గా మారిపోతుంది. కానీ ఇటలీలో అలా జరగదు. మీరు అక్కడ జాబ్ చేసినా ట్యాక్స్ కట్టినా సరే అక్కడ సిటిజన్గా మారలేరు. అందుకనే అక్కడ జాబ్ చేసే చాలామంది విదేశీయులు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు.
ఆల్రెడీ అక్కడ జనాలు తక్కువగా ఉన్నారు. దానికి తోడు ఇటువంటి అడ్డమైన రూల్స్ పెడితే ఎవరు మాత్రం అక్కడికి వెళ్లి జాబ్ చేయాలి అనుకుంటారు? ఇక అక్కడ ఉండే జనాభా పిల్లలు కనకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. 18 నుండి 34 సంవత్సరాల వరకు వయసు గల అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. ఇండియాలో ఇది చాలా కామన్ విషయం. పిల్లలు ఒక వయసుకు వచ్చినా సరే తమ ముసలి తల్లిదండ్రులతోనే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కానీ ఫారిన్ కంట్రీస్లో మాత్రం పిల్లలు ఒక వయసుకు రాగానే ఇండిపెండెంట్గా జీవించాలి అనుకుంటారు. తమ చదువు పూర్తి అవ్వగానే అంటే 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి పేరెంట్స్ నుండి సపరేట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇటలీలో మాత్రం 35 సంవత్సరాల వరకు కూడా పేరెంట్స్తోనే నివసిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఇటలీలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఒకవేళ ఉద్యోగాలు దొరికినా సరే శాలరీ సరిపోకపోవడం కూడా కారణం. ఇటలీలో ఒక పర్సన్కి యావరేజ్ ఇన్కమ్ 2475 యూరోస్. ఇక ల్యాండ్ రేటు 12.12 యూరో పర్ స్క్వేర్ మీటర్. దాంతో ఒక చిన్న ఇంటిని తీసుకోవాలి అన్నా సరే సగం శాలరీ రెంట్కి ఖర్చయిపోతుంది. పిజ్జా అనేది ఇటలీలోనే పుట్టింది అనే విషయం మనందరికీ తెలుసు. కానీ అక్కడ జనాభా లేని కారణంగా డామినోస్ కూడా తన స్టోర్స్ చాలా చోట క్లోజ్ చేసింది. దానికి తోడు ఇటలీలో జనాలకు వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చులే పెరిగిపోయాయి. అక్కడ జీడిపి టు డెప్ట్ రేషియో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రూపాయి సంపాదిస్తే 145 రూపాయలు అప్పు తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఇటలీలో ఉన్నప్పుడు పిల్లల్ని కని వాళ్లను కూడా ఇబ్బంది పెట్టడం ఇటలీ వాసులకు ఇష్టం లేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇటలీని కాపాడడం ఎలా? ఇటలీ అనే దేశం పూర్తిగా కనుమరుగు అవ్వకుండా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? దీనికి సొల్యూషన్ స్వీడన్ స్ట్రాటజీ. 1950లలో స్వీడన్లో ఫెర్టిలిటీ రేటు 2000వ సంవత్సరం కంటే ఎక్కువ ఉంది. కానీ ప్రస్తుతం అయితే స్వీడన్లో ఫెర్టిలిటీ రేట్ స్టేబుల్గా ఉంది. తగ్గిపోతున్న జనాభాని మరింత తగ్గిపోకుండా స్వీడన్ ఏం చేసింది? ఇప్పుడు ఇటలీలో ఉన్న సిచ్యువేషన్ ఒకప్పుడు స్వీడన్లో కూడా ఉండేది. అయితే తన తగ్గిపోతున్న జనాభాని పెంచడానికి ఇటలీ కొన్ని రూల్స్ చేసింది. వాటిల్లో ముఖ్యమైన రూల్ చైల్డ్ కేర్. ఇది వినగానే గవర్నమెంట్ పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది అని కాదు. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత తక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ 1 నుండి 6 సంవత్సరాల వయసులో ఉన్న తమ పిల్లల్ని ఫ్రీగా స్కూల్కి పంపించవచ్చు. అక్కడ ఫీజులు కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో ఒకేలా ఉంటాయి. పైగా ఈ ఫీజులు కూడా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మొదట పుట్టిన పిల్లాడి కోసం ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే 2వ బిడ్డకి కాస్త తగ్గుతుంది. 3వ బిడ్డకి మరింత తగ్గుతూ అలా పిల్లల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఫీజు కూడా తగ్గిపోతూ ఉంటుంది. 3 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఫీజే చెల్లించాల్సిన అవసరం లేదు. మరొక కొత్త చట్టం కూడా అక్కడ చేశారు. అదేంటి అంటే పేరెంట్స్కి వచ్చే ఇన్కంలో కేవలం 3% మాత్రమే ఫీజుగా తీసుకోవాల్సి ఉంటుంది. 3% కంటే ఎక్కువ ఫీజు తీసుకోవడానికి వీల్లేదు. ఇక 3వ పాలసీ పేరెంటల్ లీవ్ పాలసీ. 16 నెలల పాటు పెయిడ్ పేరెంటల్ లీవ్ అనేది ఇస్తారు. 1974లో స్వీడన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పేరెంటల్ లీవ్ ఇచ్చిన దేశంగా పేరు సంపాదించుకుంది. ఇంతకీ పేరెంటల్ లీవ్ అంటే ఏంటో తెలుసా? బిడ్డ పుట్టిన వెంటనే 16 నెలల పాటు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా శాలరీస్ ఇస్తూ లీవ్ని శాంక్షన్ చేస్తారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ లీవ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటలీ ఈ వరల్డ్ మ్యాప్లో తుడిచిపెట్టుకుపోకుండా ఉండాలంటే ఇటువంటి నియమాలనే తమ దేశంలో కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కొన్ని రోజులకు ఇటలీ జనాభా 0కి పడిపోతుంది. ఈ ఇటలీ స్వీడన్ దేశాల గురించి తెలుసుకున్న తర్వాత మన ఇండియా చైనాలకు మాత్రం ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురవ్వదు అని అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలుపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.